తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న టిమ్స్ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నగరం చుట్టూ అత్యాధునిక సదుపాయాలతో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది సర్కార్. కొత్తపేట్, ఆల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో ఈ అధునాతన హాస్పిటల్స్ నిర్మాణమవుతున్నాయి. సనత్ నగర్ టిమ్స్ లో ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ప్రజలకు అందే వైద్య సేవలు ఎలాంటి మార్పు తేబోతోందో తెలుసుకుందాం. 500 జనరల్ బెడ్స్, 300 ఐసీయూ బెడ్స్, 200 ప్రైవేట్ బెడ్స్, 8 విఐపి సూట్స్, 90% పూర్తయిన నిర్మాణ పనులు. మొత్తంగా 1000 పడకలు అత్యాధునిక సదుపాయాలతో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సిద్ధమవుతుంది సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి హాస్పిటల్స్ వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ వద్ద అయితే ఉన్నాము. చూడొచ్చు, పూర్తిగా 90% వరకు కూడా పనులైతే కంప్లీట్ అయిపోయాయి. డిసెంబర్ 9వ తేదీన ఈ ఆసుపత్రి పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా అయితే చర్యలు చేపట్టారు అధికారులు ఇప్పటికే. సో పూర్తిగా మేజర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఏదైతే మనకి మిగిలినటువంటి వర్క్స్, గ్రీనరీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రోడ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఇంకా నడుస్తూ ఉన్నాయి. అలాగే అత్యాధునికమైనటువంటి వైద్య సేవల్ని ప్రజలకు అందించేందుకు అడ్వాన్స్డ్ ఎక్స్రే మిషన్స్ కావచ్చు, అలాగే ఎంఆర్ఐ మిషన్స్ కావచ్చు, అండ్ సిటీ స్కానింగ్కు సంబంధించినటువంటి మిషన్స్ కావచ్చు, అత్యాధునికమైనటువంటి ఆపరేషన్ థియేటర్స్ని కూడా అందుబాటులోకి అయితే తీసుకువచ్చారు ఇటు అధికారులు. అలాగే లోపల కూడా పూర్తిగా ఇది సి బ్లాక్, మెయిన్ది ఏ బ్లాక్, అలాగే ముందున్నటువంటి బి బ్లాక్కు సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వరుసగా 3 బ్లాక్లు అయితే ఉన్నాయి. మొదటిది ఎమర్జెన్సీ, అలాగే రెండవది ఇన్పేషెంట్స్కి సంబంధించినటువంటి బ్లాకు, అలాగే మూడవది ఏదైతే మనకి ఆపరేషన్ థియేటర్స్కి సంబంధించినటువంటి బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో అన్ని విభాగాలు ఈ బిల్డింగ్స్లోనే ఇంక్లూడ్ చేశారు. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడి నుంచైనా ఇక్కడికి ప్రజలు వచ్చి వారికి అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుచుకునేటువంటి అవకాశం అయితే అధికారులు అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎంత అడ్వాన్స్డ్ మిషన్స్ ఈ హాస్పిటల్లో అధికారులు తీసుకొస్తా ఉన్నారనేది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. సనత్ నగర్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలోనే టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 1000 కోట్ల వ్యయంతో 1000 పడకల కెపాసిటీతో ఇంకొద్ది రోజుల్లోనే ఈ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. 2023లో ఫిబ్రవరిలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అదే ఏడాది జూన్లో పనులు ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణంలో దాదాపు 1500 మంది కార్మికులు భాగస్వాములయ్యారు. ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ కి అతి చేరువలో విశాలమైన ప్రదేశంలో ఈ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి టిమ్స్ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ 3, ఒకటి కొత్తపేట, అలాగే ఇంకోటి అల్వాల్, మరొకటి సనత్ నగర్లో అయితే నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సనత్ నగర్ వద్ద ఉన్నాము. ఇది పూర్తిగా 90% కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు మెయిల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హలో. సో ఇది నెక్స్ట్ అంటే డిసెంబర్ 9వ తారీఖు కూడా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. సో పనులు కూడా కంప్లీట్ కావచ్చా? ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి సార్? 99% అయిపోయినాయి. ఎక్విప్మెంట్ మాత్రం లేటెస్ట్ టెక్నాలజీతోనే అన్ని ఎక్విప్మెంట్ వచ్చింది. అది ఇన్స్టాలేషన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక 15 డేస్లో ఆల్ ఎక్విప్మెంట్స్, ఎంఆర్ఐ, సిటీ, ఈవెన్ ఆపరేషన్ థియేటర్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫుల్ షేప్లో అనదర్ 15-20 డేస్లో ఆపరేషన్కు హాస్పిటల్ని పేషెంట్లకు ఆపరేషన్ చేసే స్టేజ్కి తీసుకొచ్చి వచ్చిన రోజే, ఇనాగ్రేషన్ రోజే ఆపరేషన్ కూడా ఎంఆర్ఐ టెస్ట్ చేసిన తర్వాత అవసరం వస్తే హాస్పిటల్లోనే ఆపరేషన్ చేసే స్టేజ్కి ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సో ఇప్పటికే మొత్తం 1000 పడకల ఆసుపత్రిగా అయితే దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు, హాస్పిటల్ ప్లస్ ఇన్స్టిట్యూట్గా. అయితే ఎన్ని ఐసీయూకి సంబంధించినటువంటి గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, మిగతా జనరల్కి సంబంధించినటువంటి బెడ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? టోటల్ 1000 బెడ్డెడ్. దీంట్లో ఐసీయూ 300 ఉన్నాయి. ఇంకొక 200 యాడ్ చేయమంటున్నారు. అవి కూడా ఒక 15-20 డేస్లో ఇంకొక 200 కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో దీంతో పాటు అటు ఉస్మానియా ఆసుపత్రిని కూడా రెనోవేట్ చేసి
కట్టాలని చెప్పేసి అంటున్నారు. మరొకటి ఇంకోటి నిమ్స్ కూడా మరొక విభాగాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. అవును, నిమ్స్ ఎక్స్టెన్షన్ 2000 బెడెడ్ హాస్పిటల్ అది వేగంగా జరుగుతుంది. ఒక 1 ఇయర్లో నెక్స్ట్ డిసెంబర్లో దాని డ్యూ డేటు అంతలో కంప్లీట్ చేస్తామండి. ఉస్మానియా రీసెంట్గా మొదలుపెట్టాము. అది 36 lakhs SFT, 14 floors. అది అన్నిటికన్నా వీటి అన్నిటికన్నా ఇంకా పెద్దది. అది కూడా కంప్లీట్ చేయడానికి 2.5 years ఉంది, కానీ మేము 2 yearsలో కంప్లీట్ చేయడానికి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్ అవసరం వస్తే 3 షిఫ్ట్లో కూడా పనిచేయడానికి ప్లానింగ్ చేశాము. 30 months వరకు టైం తీసుకున్నట్లుగా ప్రభుత్వం గడువిచ్చినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో ఆలోపు అయిపోతుంది అది. అంత ముందే 24 monthsలో కంప్లీట్ చేయడానికి మేము ప్లాన్ చేసినామండి. 24లో కంప్లీట్ చేస్తాం, 24 monthsలో, 2 yearsలో. ఇక్కడ ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు కార్మికులు? ఇప్పుడు 1200 నుండి 1500 మంది పనిచేస్తున్నారు ఒక షిఫ్ట్లో. డే నైట్లో పనిచేస్తున్నాము, 2 షిఫ్ట్లో పనిచేస్తున్నది పని. అన్ని విధాలు ఫైనల్గా పెయింటింగ్లు, కలర్స్ ఇవే ఉన్నాయి తప్ప ఇంకా మిగతావన్నీ పనులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇనాగ్రేషన్ కన్నా ముందు ఒక 1 week ముందే కంప్లీట్ చేసేసి రెడీ ఇనాగ్రేషన్కి సిద్ధం చేస్తున్నాం. అంటే మేజర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఓన్లీ మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ గ్రీనరీ, ఫైనల్ అవుట్ సైడ్ వర్క్లు ఎక్కువ ఉన్నాయి, వాటికి కొరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తూ ఉన్నామండి. ఇన్సైడ్ వర్క్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు అంటే ఒక హాస్పిటల్కి మెయిన్ హార్ట్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పుకుంటే మేజర్గా ఈ పవర్ హౌస్కు సంబంధించి అంటే పవర్ రూమే చెప్పుకుంటారు. సో ఎంత సామర్థ్యం కలిగినటువంటి పవర్ రూమ్ ఉంది ఇక్కడ? 16 megawatts అనుకుంటా. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ 2 ఉన్నాయి, ఒకటి 1+1, ఒకటి స్టాండ్ బై, ఒకటి ఇది 1.6 megawatts, 16 megawatts. 2 ట్రాన్స్ఫార్మర్ రెడీ ఉన్నాయి. స్విచ్ ఆన్ చేయడానికి పవర్ కనెక్షన్ తీసుకునేది ఉంది. ఏపీఎస్సీబీ వాళ్ళు వితిన్ 3-4 daysలో కనెక్షన్ తీసుకుని ఇప్పుడు టెంపరరీ కనెక్షన్తో మేమంతా పనులు జరుగుతున్నాయి. ఇది ఆన్ చేయడానికి ఒక 1 week లోపల పవర్ వచ్చేస్తుంది డిపార్ట్మెంట్. సో పూర్తిగా టిమ్స్ సనత్ నగర్ అయితే సంసిద్ధం అయిపోయిందనే చెప్పాలి. రానున్నటువంటి 2 నెలల్లో డిసెంబర్ 9వ తారీఖున పూర్తిగా ఈ హాస్పిటల్ అయితే ఇనాగ్రేషన్ చేసి వెంటనే ఆసుపత్రులకు సంబంధించిన అంటే పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా డైరెక్టర్, వన్ ఆఫ్ ది మెయిల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ మొత్తంగా 3 బ్లాకుల్లో ఉండనుంది. ఒక్కో బ్లాక్ 5 అంతస్తులతో నిర్మించారు. సనత్ నగర్ టిమ్స్ లో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కార్డియాక్ డిసీజెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాలు కూడా ఉండనున్నాయి. ఏ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించనున్నారు. అదేవిధంగా ఇక్కడే 5 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏ బ్లాక్ లోని మొదటి 2-3 అంతస్తుల్లో 300 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటి సంఖ్యని 500కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. 4వ అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ తో పాటు 10 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో జనరల్ సర్జరీలతో పాటు రోబోటిక్ సర్జరీలు కూడా చేసేలా నిర్మించారు. 5వ అంతస్తులో ఓటీ సర్వీసెస్ ఉండనున్నాయి. ప్రస్తుతం మనము ఏ బ్లాక్లోని 4th ఫ్లోర్లో ఉన్నాము. ఈ బ్లాక్లో పూర్తిగా 11 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తోని ఈ ఆపరేషన్ థియేటర్స్ని అయితే రెడీ చేశారు. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు, ఈ డోర్ని కనుక మనం గమనించినట్లయితే సో ఈ లెఫ్ట్ సైడ్లో ఆపరేషన్ థియేటర్స్కి డాక్టర్స్ కానీ నర్స్ కానీ సో ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక హ్యాండ్ని టచ్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు. అలాగే సో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఆ గేట్ ఏదైతే డోర్ ఉందో అది క్లోజ్ చేయాలంటే వాళ్ళు గ్లౌజ్ ఉంటాయి, అలాగే కొన్ని బ్లీడింగ్కి సంబంధించినటువంటి బ్లడ్ ఉంటుంది. సో ఇదంతా ఉంటుంది కాబట్టి కింద మనకి ఇక్కడ ఫుట్కి కూడా ఒక కనెక్షన్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయ్యే విధంగా అయితే ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి టెక్నాలజీ అయితే ఉండదు. ఒకసారి లోపలికి కూడా వెళ్దాము. సో ఇలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఇంకా 11 అయితే ఈ బ్లాక్లో ఉన్నాయి. పూర్తిగా హాస్పిటల్లో 16 ఆపరేషన్ థియేటర్స్ ఉండగా ఏ బ్లాక్లో అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో 4, ఇక్కడ ఒక 11, అలాగే బి బ్లాక్లో కూడా 1-2 ఆపరేషన్ థియేటర్స్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ లైటింగ్ చూసుకోవచ్చు. సో దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళకి కావలసిన విధంగా అంటే డాక్టర్స్కి కావలసిన విధంగా హైట్ని అడ్జస్ట్ చేసుకునేటువంటి విధంగా అయితే వీటిని రూపొందించారని చెప్పాలి. పూర్తిగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక మానిటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మానిటర్స్కి సంబంధించి
కంట్రోల్స్ అన్నీ కూడా మనకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సౌండ్ ప్రూఫ్ అలాగే డస్ట్ ప్రూఫ్తోని ఈ ఆపరేషన్ థియేటర్స్ని కూడా రెడీ చేశారు. మనకి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ని కూడా ఇచ్చారు ఈ లైట్ అడ్జస్ట్మెంట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సో దీంట్లో ఎల్ఈడితో పాటు మనకి నార్మల్ బల్బ్స్ని కూడా కనిపిస్తూ ఉంది, రెడ్ కలర్ లైట్ కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే పూర్తిగా ఎల్ఈడి అయితే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్ చేసేప్పుడు వాటి విజిబిలిటీ అనేది అంత క్లారిటీగా ఉండదు కాబట్టి పూర్తిగా క్లారిటీగా కనిపించేటువంటి విధంగా అయితే ఈ లైటింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఈ ఆపరేషన్ థియేటర్లో రోబోటిక్ సర్జరీ చేసే విధంగా కూడా దీన్ని డిజైన్ చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో సనత్ నగర్ టిమ్స్లో అయితే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి ప్రాధాన్యతనిస్తూ ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా వీలు కలిగే విధంగా ఆ వీలు తీసుకొచ్చారనే చెప్పాలి. అలాగే ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఇలాంటి ఎక్విప్మెంటు అనేది ఓల్డ్ అవ్వకుండా ఆ టెక్నాలజీతోనైతే పూర్తిగా ఆ సనత్ నగర్ టిమ్స్ని అయితే రూపుదిద్దారని చెప్పాలి. డిసెంబర్ 9వ తారీఖున ఈ హాస్పిటల్ను ప్రారంభించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఏ ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా లేనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు పేద ప్రజలకు అందించేటువంటి విధంగా ఈ హాస్పిటల్స్ని రూపుదిద్దుతున్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులతో పాటు ఇతర వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఈ బిల్డింగ్లో ఇది మనం ప్రజెంట్ ఏ బ్లాక్లో అయితే ఉన్నామో సో దీంట్లో పూర్తిగా ఈ 4th ఫ్లోర్లో 11 ఉన్నాయి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మరొక 5 వరకు కూడా ఆపరేషన్ థియేటర్స్ ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ప్రజెంట్ దీన్ని రెడీ చేశారు. ఇది 8 ఆపరేషన్ థియేటర్ మనకి ఇక్కడ ఈ స్టిక్కర్ మీద కనిపిస్తూ ఉంది. OT8 అని అంటే ఆపరేషన్ థియేటర్ నెంబర్ 8 అనమాట. సో దీన్ని ఒక మోడల్గా తీసుకొచ్చి మొత్తం ఇలాంటివి ఇంకా మొత్తం ఈ హాస్పిటల్లోనే 16 వరకు కూడా ఆపరేషన్ థియేటర్స్ అయితే కట్టనున్నారు, నిర్మించనున్నారు. అవి ఇంకా 9వ తారీఖు డిసెంబర్ కల్లా పూర్తిగా సిద్ధం చేస్తామంటూ కూడా మరొక పక్క ఇటు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూడా 9వ తారీఖు వరకు దీన్ని కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక బి బ్లాక్ ని పూర్తిగా ఓపీ సేవల కోసం కేటాయించారు. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కన్సల్టేషన్ రూమ్స్ నిర్మించారు. సెకండ్ ఫ్లోర్ లో క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి. మిగతా 3, 4, 5 అంతస్తుల్లో జనరల్ వార్డులను ఏర్పాటు చేశారు. సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో కన్సల్టేషన్, రేడియాలజీ సేవలు అందించనున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో కన్సల్టేషన్ రూమ్స్, ల్యాబ్స్ ఉన్నాయి. 2, 3, 4వ అంతస్తుల్లో జనరల్ వార్డులు, ప్రైవేట్ వార్డులు ఏర్పాటు చేశారు. 5వ అంతస్తులో ప్రైవేట్ వార్డులతో పాటు విఐపి సూట్స్ అందుబాటులో ఉంచారు. వైద్య సేవల కోసం ఏబీసీ బ్లాక్లతో పాటు అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ పర్పస్, మీటింగ్స్, లైబ్రరీ, లెక్చర్ హాల్స్ కోసం డి బ్లాక్ ని నిర్మించారు. ఈ 4 బ్లాక్లకు కరెంట్ సప్లై చేసేందుకు యూటిలిటీ బ్లాక్ ని నిర్మించారు. ఇందుకోసం 1600 kV కెపాసిటీతో 2 హెవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 బాహుబలి జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. వీటిలో 2 వాడుకల్లో ఉండగా మరొకటి స్పేర్లో ఉంది. ఇది పూర్తిగా పవర్ యూనిట్ అనమాట. 3 పెద్ద బాహుబలి జనరేటర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవి సడన్గా ఒక్కసారిగా ఆసుపత్రికి సంబంధించి పవర్ లాస్ అయినా లేదా ఏదైనా సాంకేతిక సమస్య ద్వారా పవర్ పోయినా కూడా వెంటనే ఆటోమేటిక్గా ఇవి ఆన్ అయిపోయి పూర్తిగా ఆసుపత్రికి అయితే ఈ పవర్ని అందిస్తూ ఉంటాయి. సో ఇటు మెయిల్కి సంబంధించినటువంటి సీనియర్ మేనేజ్మెంట్ శేషు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్. హాయ్ సార్. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి? సార్ ఇవి 3 నెంబర్ ఆఫ్ 1250 kVA జనరేటర్స్. ఇది ఆటోమేటిక్గా మన పవర్ సప్లై ఆఫ్ అవగానే వెంటనే ఆన్ అవుతుంటాయి. ఇది బ్యాకప్ సప్లై ఫర్ హాస్పిటల్ బ్లాక్ టోటల్ ఎంటైర్ మనకి ఆల్రెడీ 2 నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ 1600 kVA ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై ఆఫ్ అయినప్పుడు 1250 kVA డీజీ సెట్స్ ఆన్ అవుతాయి సార్. ఇది మొత్తం టోటల్ మనకి కంట్రోలింగ్ అంతా ఎల్టీ ప్యానెల్ పక్క రూమ్లో ఉంది. ఎల్టీ ప్యానెల్స్ దీనికి సంబంధించి 99% ఆఫ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. వర్క్స్ అన్నీ జస్ట్ లాస్ట్ ఫినిషింగ్ స్మాల్ ఫినిషింగ్ వర్క్సే ఉన్న రైట్నో ఉన్నాయి, అంతకన్నా ఎక్కువేం లేదు. అండ్ పైన ఇది యూటిలిటీ బ్లాక్ సార్. దీనిపైన 400 TR చిల్లర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసింది. R&B డిపార్ట్మెంట్ నుంచి డిఈ గౌతమ్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ పవర్ యూనిట్ ఎలా పనిచేస్తుంది అనేది. హలో గౌతమ్ గారు. సో ఇక్కడ 1.6 మెగావాట్స్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కూడా 2 యూనిట్లని ఏర్పాటు చేశారు. ఇది ఎలా యూజ్ అవుతుంది? మనం ఇక్కడ అంటే టిమ్స్ అందరికి వచ్చేసి మనము 1.6 MVA అంటే 600 kVA ట్రాన్స్ఫార్మర్స్ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏంటంటే దీనికి ఇన్కమింగ్ సప్లై కూడా ఫ్రమ్ ద TGSP డిపార్ట్మెంట్ నుంచి మనం వీఆర్ టేకింగ్ ఒక డెడికేటెడ్ సోర్స్, ఇంకోటి ఆల్టర్నేట్ సోర్స్ తీసుకోవడం జరుగుతుంది.
అంటే మనకు ఏదైనా ఎనీ ఫ్లక్చువేషన్స్ ఏ సందర్భంలో ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ దాన్ని కూడా మనము రీస్టోర్ చేయడం కోసం మనం 1250 kVA డీజీ సెట్స్ 3 నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనము ఇంటర్నల్ బిల్డింగ్ లోపల కూడా ఆల్మోస్ట్ 1250 kVA యూపీఎస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ గవర్నమెంట్ కానీ మన అంటే సీఎం గారు కూడా అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ స్టాండర్డ్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏవైతే స్టాండర్డ్స్ ఉంటాయో దాని తలదిన్న రీతిలో ఉండాలి, కానీ దానికంటే తక్కువ మొత్తం మోతాదు ఉండదని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 16 OTs ఉన్నాయి. 16 OTs దాంతోపాటు మైనర్ OTs ఒక 4 మైనర్ OTs ఉన్నాయి. దాంతో క్యాథ్ ల్యాబ్స్, ఈ హాస్పిటల్ స్పెషల్ వచ్చేసి కార్డియో రిలేటెడ్. సో ఎలాంటి సందర్భంలో అయినా ఏ సిచ్యువేషన్ అయినా సరే పవర్ ఇంటరప్షన్ అనేది అసలు జరగదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 డెడికేటెడ్ సప్లైస్ వచ్చినాయి, దాంతోపాటు డీజీ సెట్స్ ఉన్నాయి, దాంతోపాటు మనకి యూపీఎస్ కూడా ఉంది బ్యాకప్గా. సో అందుకని చెప్పి అసలు ఇంటరప్షన్ వచ్చే పరిస్థితే లేదు. ప్రస్తుతం అయితే మనము మెయిన్ ఎల్టీ ప్యానల్ వద్ద అయితే ఉన్నాము. ఇందాక మనం చూసినటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి వచ్చేటువంటి పవర్ అంతా కూడా ఈ ఎల్టీ ప్యానల్స్కి వస్తుంది. ఈ ఎల్టీ ప్యానల్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో డీజీ ఇన్కమర్ అంటే లోపలికి ఇది పవర్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఆ సబ్ ప్యానల్స్ ఉంటాయి హాస్పిటల్స్లో. ఆ హాస్పిటల్ బ్లాక్కి సంబంధించి సబ్ ప్యానల్స్ ఉంటాయి, వాటికి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది బ్లాక్ ఏ ఎల్టీ ప్యానల్ 2 అని చెప్పేసి. అంటే బ్లాక్ ఏలో ఉన్నటువంటి ఎల్టీ ప్యానల్ 2కు ఇక్కడ నుంచి సప్లై అవుతుంది అనమాట పవరు. అండ్ అలాగే ఇది కనుక ఒకవేళ ఏదైనా పవర్ కట్ ఇష్యూస్ వస్తే కనుక వెంటనే మనం ఇందాక చూసినటువంటి ఏదైతే జనరేటర్స్ ఉన్నాయో ఆ జనరేటర్స్ నుంచి వచ్చేటువంటి పవర్ని ఈ యొక్క ఎల్టీ ప్యానల్ తీసుకొని ఇక్కడి నుంచి మనకి ఆ మెయిన్ ఎల్టీ ప్యానల్కి ఇస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి. అంటే సో ఏదైనా జరిగి పవర్ కట్ అయినా కూడా వెంటనే ఈ యొక్క ఆటోమేటిక్గా దానిలో ఆ సిస్టమ్ని ఫీడ్ చేశారు. అది తీసుకొని వెంటనే హాస్పిటల్కి పవర్ ఇష్యూస్ రాకుండా అయితే చూసుకుంటుంది. మనం చూసుకోవచ్చు పూర్తిగా ఎంత పెద్ద స్థాయిలో టిమ్స్ సనత్ నగర్ని నిర్మిస్తూ ఉన్నారో. ఒకవైపు ఇటు ఇది పూర్తిగా విద్యుత్కు సంబంధించి యూనిట్ అయితే మనకు ఈ పవర్ యూనిట్ని చూస్తూ ఉన్నాము. అలాగే ఇందాక చూసినట్టుగా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, అలాగే బెడ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ని తలదన్నే విధంగా అయితే టిమ్స్ సనత్ నగర్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉంది. టిమ్స్ హాస్పిటల్ ముందు విశాలమైన లాంజ్ ఏరియా ఉంది. ఈ 3 బ్లాక్స్ వెనుక హాస్పిటల్ కి సంబంధించిన కిచెన్, లాండ్రీ రూమ్స్ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆక్సిజన్ సప్లై కోసం ఎంజీపీఎస్ బిల్డింగ్ కూడా కట్టారు. పేషెంట్ తో పాటు వచ్చే అటెండర్స్ కోసం మరో 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇందులో కిచెన్, డైనింగ్ రూమ్, స్టే చేసేందుకు రూములుంటాయి. సనత్ నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే నగరంలోని ఇతర ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. కేవలం హైదరాబాద్ నగర ప్రజలకు మాత్రమే కాదు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా వాసులకు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసరాగా నిలవడంతో పాటు మెరుగైన వైద్య సేవలకు కొండంత భరోసా ఇస్తుంది. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా అత్యాధునిక వైద్య పరికరాలతో, అన్ని విభాగాల వైద్య సదుపాయాలతో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాణ్యమైన వైద్య సేవలను అందించనుంది.